విల్ గో టు 18th టూల్ అండ్ డిఐడి. అంటే మీరు మీకోసం కావాలంటే ఏదైనా ఒక ఏజెంట్ని, వీడియో ఏజెంట్ అనమాట. అంటే అంటే మీ తరపు నుంచి ఒక ఏజెంట్ క్రియేట్ చేసి ఆ వీడియోని మీరు మీ వెబ్సైట్లో కానీ, లేదా మీరు అంటే జనరల్గా మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, యాప్ ఉంటే యాప్, అందులో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఎవరైనా కొత్తగా వెబ్సైట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా అది చెప్తుంది అనమాట. ఇట్ విల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఎందుకంటే ఎవరో వచ్చినప్పుడల్లా మీరు చెప్పక్కర్లేదు కదా. అలా ఒకటి ఏంటంటే ఒక టూలు అంటే ఇది కంప్లీట్గా ఫ్రీ అయితే కాదు అది. బట్ ఒక ఏజెంట్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ విల్ వర్క్ అండి. ఓన్లీ మీరు దాన్ని ఏజెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు ఐ మీన్ ఏంటంటే మీ యాప్స్ వెబ్సైట్లో వాటిలో పెట్టుకోవాలంటే కొంచెం లిటిల్ అమౌంట్ పే చేసి మీరు ఆ ఏజెంట్ని మీరు వాడుకోవచ్చు అన్నమాట. దీంట్లో నేను చెప్పేది డిఐడి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ అంటే 2025లో ఇప్పుడు ఏజెంట్స్ అనేది ట్రెండింగ్ నడుస్తుంది. ఓకే. సో ఇంకా ఏజెంట్స్ ఏంటంటే మీరు క్రియేట్ చేసి మీరు సేల్ కూడా చేసుకోవచ్చు అండి. దీనికి మీకు డిఫరెంట్ ఇది డిఐడి అండి. ఓకే. www.did.com. ఓకే అండి. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనం ఒక అంటే ఫస్ట్ టైం మీరు లాగిన్ అయినప్పుడు మీకు ఫ్రెష్గా లాగిన్ 12 క్రెడిట్స్ వస్తాయి అనమాట. 12 క్రెడిట్స్లో మనం ఒక ఏ అవతార్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఓన్ ఏ అవతార్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. నో ప్రాబ్లం. ఓకే. సో మీ ఓన్గా ఒక AI అంటే మీ ఫోటో మీ వీడియో అప్లోడ్ చేసి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అది కొంచెం మీరు ఎందుకంటే చెప్పాను కదా మీకు చేసుకోవచ్చు. బట్ ఓకే ఫైనల్గా మీరు ఎక్కడైనా ఎంబెడెడ్ చేసుకోవడానికి కొంచెం నేను పర్సనల్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు. ఓకే. జస్ట్ అండ్ వాట్ డిపార్ట్మెంట్? ఓకే, ఐఎమ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఫ్రీలాన్సర్. ఓకే. ఎడ్యుకేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ హౌ డు యూ ప్లాన్ టు యూస్. సో మీరు అది మీరు ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను నాలెడ్జ్ బేస్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే. వాట్ ఈజ్ యువర్ రోల్? డిపార్ట్మెంట్లో టీమ్ మెంబర్, ఆ టీమ్ మేనేజర్, వాట్ ఎవర్. నేను ఓకే నాదే ఓన్ కాబట్టి నాది, లేదా మీరు ఏది ఉంటుంది. అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్ ఓన్లీ మీ క్రియేట్. అండ్ వాట్ ఈజ్ యువర్ టార్గెట్ ఆడియన్స్? ఇంటర్నల్ టీమ్స్, బిజినెస్, ఐఎమ్ షూర్ ఎట్ కన్జ్యూమర్స్, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. నాట్ షూర్ అయితే నాట్ షూర్, లేదా బిజినెస్ ఏదైనా నో ప్రాబ్లం. ఐఎమ్ నాట్ షూర్, లేకపోతే బిజినెస్ అనుకుంటే business. What industry does your company belong to? Marketing, advertising, consulting. It's all asking you and so now the training and education. How do you about it? అంటే ఓకే సమ్ ఆర్టికల్లో చూసాం, లేదా సెర్చ్ ఇంజిన్లో చూసాం, లేదా ఉంటుంది. సో అవన్నీ చేశాక యూ విల్ ఎంటర్ ఇన్ టు దిస్ ఇంటర్ఫేస్. అంటే ఇక్కడ ఆల్రెడీ చూడండి అవతార్స్ రెడీగా ఉన్నాయి. అంటే కొంచెం ఫారినర్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ అక్కడి నుంచి టూల్సే కాబట్టి. వీళ్ళంతా రెడీగా ఉన్న వీడియో అంటే మన వైపు నుంచి ఇప్పుడు నేను ఒక ఏజెంట్ మేము క్రియేట్ చేస్తాను ఒకటి వీడియోది. ఓకే. సో అంటే ఇందులో ఏదైనా మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి. అవతార్ వీడియో చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఒక ఏజెంట్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తానండి. జస్ట్ ఒక సింపుల్ ఇందులో ఏం లేదండి. ఇక్కడ ఇక్కడ మీరు కంపల్సరీగా మీ వాయిస్ని అలౌ చేయండి మైక్. ఎందుకంటే మనం మాట్లాడతాం కదా, మనం క్వశ్చన్ అడిగినప్పుడు మాట్లాడతాం కాబట్టి. సో ఎపీరియన్స్ మీరు ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఓకే. లేడీ సెలెక్ట్ చేయొచ్చు, జెంట్స్ సెలెక్ట్ ఏదైనా మీకు ఉన్నవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సపోజ్ నేను ఒక ఇక్కడ ఇది సెలెక్ట్ చేశానండి. ఓకే. సో విల్ లైక్ దిస్. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రీమియం ఉంటాయి, స్టాండర్డ్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే. నెక్స్ట్ ఏజెంట్ డీటెయిల్స్ అండి. సో ఈ ఏజెంట్కి మీరు ఒక నేమ్ పెట్టుకోవచ్చు. నేను ఎస్జీ స్కూల్ ఏ అంటాను. లాంగ్వేజ్ మీరు తెలుగు ఇవ్వచ్చు, ఇంగ్లీష్ ఇవ్వచ్చు, హిందీ ఇవ్వచ్చు, అన్నీ ఇచ్చుకోవచ్చు అండి మీకు నచ్చిన బట్టి. వాయిస్ ఆల్రెడీ ఉన్న వాయిస్ ఓకే, లేదంటే మీరు ఏదైనా ఇక్కడ చూసుకోండి. జెండర్ వచ్చి నేను ఫీమేల్, ఏజ్ వచ్చి యంగ్ అనుకుందాం. సమ్ టైర్ ఓకే. ఆల్ అంటే ఏదైనా ఒకటి మనం డౌన్లోడ్ చేయనంత స్టాండర్డ్ చూసారు, స్టాండర్డ్ ఉండవు. సో ఆల్ తీసుకొని ఏదైనా ఇక్కడ వినొచ్చండి వాయిస్. Government of the people, by the people. ఓకే. Not what we have, but Ideas at the beginning point. సో ఇందులో ఏదైనా అలా సెలెక్ట్ చేసుకొని మీరు ఒక వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఐ సెలెక్టెడ్ దిస్. అప్లై వాయిస్. ఓకే. అండ్ ఇక్కడ ఏజెంట్ రోల్ ఏంటి? సో మీరు ఏంటంటే కస్టమర్ కేర్. ఓకే. ఏదో ఒకటి మీకు ఏది ఇవ్వాలంటే మీరు ఏ విధంగా దానికి రోల్ ఇవ్వాలనుకుంటున్నారో అది మీరు ఇక్కడ. ఓకే. కస్టమర్ కేర్. అండ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే వాట్ ఆజ్ ఏజెంట్ డూ, వాట్ ఎవర్ ఏజెంట్ హౌ షుడ్ ఇట్ బిహేవ్. ఇదంటే ఏంటంటే ఏంటి అనేది మీరు ఒక ఇన్స్ట్రక్షన్స్ అంటే అలాగా ఏం లేదు. దానికి కావాలంటే మీరు చాట్ జీపీటీని వాడి మీరు అడగొచ్చు. నేను ఆల్రెడీ చూడండి నాది ఒకటి క్రియేట్ చేసి ఏజెంట్ ఏం చేయాలని.
ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ నేను అడిగాను. సో నేను అడిగాను, ఐఎమ్ క్రియేటింగ్ ఏజెంట్ ఫర్ మై హెచ్సి స్కూల్ ఏ టూల్ సెషన్ ఇన్ తెలుగు. ఓకే, బై నేను ఏం చేస్తాను ఇక్కడ చేసి బై యూజింగ్ కాల్ నేను ఎడిట్ చేస్తాను ఇంగ్లీష్లో. ఓకే, ఇక్కడ ఐఎమ్ నేను ఆల్రెడీ అక్కడ ఇంగ్లీష్ ఇచ్చాను కాబట్టి ఇంక ఇక్కడ చెప్పగల ఫస్ట్ తెలుగు ఇస్తేనే తెలుగు చెప్పండి, హిందీ అంటే హిందీ చెప్తారు. బై యూజింగ్ కెన్ యూ గివ్ మీ వాట్ దిస్ ఏజెంట్ షుడ్ డూ. ఓకే, అండ్ హౌ టు బిహేవ్, వాట్ హౌ టు బిహేవ్ అండ్ వాట్ షుడ్ ఇట్ నాట్ టు డూ. ఓకే, సో ఇలాగ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చానండి. ఓకే, సెండ్. సో నౌ ఇట్ విల్ క్రియేట్ దిస్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఆప్షనల్ మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే బట్ అంటే మీకు ఏదైనా సీరియస్గా చేయాలనుకుంటే మంచిగా ఇవ్వండి. సో ఇట్ విల్ పర్పస్ ఆఫ్ దిస్ ఏ ఏజెంట్ ఇట్ విల్ క్రియేట్ అండి. ఎందుకంటే మన చార్ట్ జీపీటీ ఉంది అంటే మీరు ఆల్రెడీ బిజినెస్, మీకు ఆల్రెడీ ఒక పర్పస్ ఉంది అంటే మీ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది. సో నేను ఇప్పుడు టీచ్ చేసే టైంలో ఇప్పుడు నేను అంత ప్రిపేర్ చేయలేను కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ అన్నీ ఇస్తుంది. బౌండరీస్, వాట్ ఏజెంట్ నాట్ టు డూ, ఆప్షనల్ అంటే. ఓకే, సెలెక్టింగ్ అండి మళ్ళీ వన్ సెకండ్. Okay, I'm selecting. Just and copy and paste. That's all. It's done. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్లీ అండ్ ప్రొఫెషనల్. ఓకే, సో ఇది అయిపోయినాక నెక్స్ట్ క్లిక్ నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఏం చేయండి, నాలెడ్జ్ సోర్స్లోకి వెళ్తుందండి. ఇక్కడ నాలెడ్జ్ సోర్స్ అన్నప్పుడు మీరు మీ దగ్గర ఉన్న డేటా బట్టి మీరు అప్లోడ్ చేయాలి, లేదా మీరు టెక్స్ట్ ఇన్పుట్ చేస్తాను. ఈ నాలెడ్జ్ బేస్ కూడా నేను చార్ట్ జీపీటీని అడుగుతాను. సో నౌ క్రియేట్ నాలెడ్జ్ బేస్. సింపుల్ అడుగుతున్నాను, తర్వాత కొంచెం డీటెయిల్గా అడగొచ్చు, మీరు అడిగే దాన్ని బట్టి ఇస్తుంది. సారీ ఎంటర్ చేయలేదు. ఓకే, వెయిట్ అండి. సో ఇట్ విల్ క్రియేట్ సమ్ నాలెడ్జ్. నాలెడ్జ్ బేస్ అంటే ఏంటంటే ఆ ఏజెంట్కి మీరు ఏ నాలెడ్జ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో బ్రాండ్ ఓవర్ వ్యూ. ఓకే, జస్ట్ ఏంటి బ్రాండ్ ఏంటి, ఫౌండర్ ఎవరు, పర్పస్ ఏంటి అనేది ఒక జస్ట్ చూడండి. లెర్న్ అండ్ లెర్న్ యూజింగ్ 30+ ట్రైనింగ్ ఏ టూల్స్ ఇన్ జస్ట్ 2 days అండి. సో దిస్ ఈజ్ వాట్ నేను ఐ మీన్ దాన్ని ట్రైన్ చేయాలనుకున్నాను. ఓకే, సో నాలెడ్జ్ బేస్ అంత ఇచ్చానండి. దా ఇక్కడ చూడండి ఎల్ఎల్ఎం కూడా అది ఏం వాడుతుంది, GPT-4 ఏదైనా 4 మినీ ఉంది. సో ఇందులో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, దాని మీద అది వర్క్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా దాని మీద వర్క్ చేస్తుంది. తర్వాత వెల్కమ్ మన చార్ట్ సెట్టింగ్స్. వెల్కమ్ అంటే ఫస్ట్ చూసేది జనరల్గా ఫస్ట్ వస్తుంది, హాయ్ ఐఎమ్ సో అండ్ సో. ఇక్కడ ఏం చెప్తామంటే హాయ్ ఐఎమ్ ఫ్రమ్ ఎస్జీ స్కూల్ ఏఐ, హౌ కెన్ హెల్ప్ యూ. ఓకే, ఇంకా మీరు కన్వర్షన్ అంటే మళ్ళీ క్వశ్చన్ అడిగితే మళ్ళీ ఇవ్వాలనుకుని మీరు ఇవ్వచ్చు అనమాట. సో డిఫరెంట్ క్వశ్చన్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో అండ్ ఇక్కడికి వచ్చాక చూడండి ఇంకా అడుగుతుంది ఏమైనా టాపిక్స్ కొన్ని అవాయిడ్ చేయాల్సిన ఏమైనా ఉంటే అది చెప్పొచ్చు, మ్యాక్సిమం రెస్పాన్స్ లెంగ్త్ అని ఇవ్వచ్చు. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేది సింపుల్ అండి, క్రియేట్ ఏజెంట్ అండి. నౌ ఇట్ డన్. ఇక్కడ చూడండి వాళ్ళు మన సజెషన్ అప్గ్రేడ్ టు ఏజెంట్ 2 అంటే అండర్ ద ఏజెంట్ ట్యాబ్ యూ విల్ హ్యావ్ ద ఆప్షన్ టు అప్గ్రేడ్ యువర్ ఎగ్జిస్టింగ్ ఏజెంట్స్. సో ఇంకా మేబీ అంటే ఇంకా సో నో అవర్ ఏజెంట్ ఈజ్ రెడీ అండి. సో హౌ లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్ అండి. సో ఇక్కడ నేను ఏంటంటే స్టార్ట్ కన్వర్సేషన్ క్లిక్ చేస్తాను. Hi, I'm from SG School AI. How can I help you? Hi, I'm looking to learn AI tools. Can you guide me? Absolutely. You're in the right place. We can explore over 30 powerful AI tools that can enhance your productivity and creativity. Would you like to register for our upcoming live workshop to dive deeper into these tools? Okay, when it is? The workshop takes place over 2 days, and the timing details will be provided upon registration. Are you ready to sign up and secure your spot? Okay, thank you. Thank you. You're welcome. If you have any other questions or need further assistance, just let me know. I'm here to help. So this is how my AI agent is, because on behalf of me, it will promote my course. If I add this into my LMS everywhere,
So it will just answer because I have to create and